మరి మీ బిల్డింగ్‌లో కూలగొడతాను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఎలా స్పందిస్తారు? మా మా ఇల్లు మేము ఇయ్యం సార్. మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడే. ఫ్రెండ్షిప్ ఇస్ అ స్పెషల్ బాండ్ దట్ వి బాట్ హియర్. మీకు ఫ్రెండ్స్ లేరేమో, మీకు ఉంటే అర్థమవుతుంది. 2004లో మీ గవర్నమెంటే మా పేరెంట్స్కి ఇల్లు కట్టుకోమని రైట్ ఇచ్చింది. ఇప్పుడు మీ గవర్నమెంటే వచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎట్లా సార్? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా సార్ ఒక మాట, గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని చెప్పి. మరి మీ గాంధీ సార్ పాటించింది అహింస మరియు నాన్ వైలెన్స్. మరి మీరు కూడా అదే పాటించాలి కదా సార్. అది పాటించకుండా మీరు ఎట్లా చెప్పగలుగుతారు సార్? అసలు ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు సార్ ఫస్ట్ చెప్తుంటే. నెక్స్ట్ మీరు ఎప్పుడు డబ్బులు లేవు అంటుంటారు కదా సార్. 5,000 crores మీ దగ్గరికి ఎట్లా వచ్చాయి సార్? గాంధీ విగ్రహం కడతారంట. ఏ 5,000 crores అసలు అన్ని డబ్బులు పెట్టి గాంధీ విగ్రహం కట్టాల్సిన అవసరమే లేదు. మరి గాంధీ గారు ఇట్లా కట్టమని చెప్పారా? అసలు గాంధీ గారు మీ కల్లోకి వచ్చి చెప్పారా, లేదా మీ ముందుకు వచ్చి చెప్పారా కట్టమని చెప్పి నా విగ్రహం? గాంధీ గారు పుట్టిందే గుజరాత్లో. వాళ్ళే ఏమనట్లేదు. మరి మీకెందుకు సార్ ఓవర్ యాక్షన్లు అవన్నీ? 5,000 crores కడతారంట. ఏ బంగారు విగ్రహం కడుతున్నారా, వజ్రాల విగ్రహం కడుతున్నారా 5,000 crores? నార్మల్ విగ్రహమే కదా కట్టేది. మరి 5,000 crores ఎందుకు సార్? మీకు అదే 5,000 crores మా ఇళ్ళని ఉంచి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు కదా సార్. మీరు ఆ 5,000 crores వేస్ట్ చేయకుండా అది తిరిగి ఇచ్చేసి 100 crores అయినా కానీ పేదవాళ్ళకి ఇల్లు చేయొచ్చు కదా సార్. ఖమ్మంలో ఇల్లు కూల్చేశారు అక్కడ ఏదో చేస్తానని. ఇప్పటివరకు అక్కడ ఏం చేయలేదు. మరి మా ఇల్లు కూల్చేస్తారని మాకేంటి సార్ నమ్మకం?